ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గణబాబు విరుచుకుపడడం సబబు కాదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిందించే నైతిక హక్కు గణబాబుకు లేదని విశాఖ నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నిరావు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారు లబ్ధి పొందుతున్నారని, నవరత్నాల పేరిట పెట్టిన సంక్షేమ పథకాలన్నీ పూర్తి శాతంగా అందరికీ అందుతున్నాయని, పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా పాలనలో ఎంత అభివృద్ధి చెందిందో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని, గత 2 సంవత్సరాల క్రితం కరోనా విపత్తు సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అండగా ఉండి పలు వైద్య సేవలు అందే విధంగా అధికారులను అప్రమత్తం చేశారని, ఆ సమయంలో పశ్చిమలో ప్రతి ఒక్క నాయకుడికి బాధ్యతలు అప్పగించి ప్రజలకు సేవలు అందించే ప్రక్రియ చేపట్టారని, దీనిలో నేనే స్వయంగా చాలా మంది వద్దకు వెళ్లి వారికి వైద్య సేవలు అందించానని, అదే సమయంలో ఎమ్మెల్యేగా గణబాబు ఉండి ఏం చేశారని, కనీసం నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు కనుక్కోలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండిపోయిన గణబాబు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని నిందించడం సరికాదని, పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు అక్కడే వదిలేసి ఎమ్మెల్యేగా కొనసాగడమే తప్ప పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో పశ్చిమ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి అంతా జరిగిందని, ఈసారి జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భంగపాటు తప్పదని, పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు సాధించి పార్టీ జెండా వైసీపీ జెండా ఎగరవేస్తామని ఆయన కళాఖండిగా చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే ఆయన గెలిపిస్తాయని, రానున్న ఎన్నికల్లో వన్ సైడ్ వార్గా వైకాపా విజయం తప్పదని ఆయన ఘంటాపథంగా చెప్పారు. అందరికీ నమస్కారం. నిన్న పశ్చిమ నియోజకవర్గం గణబాబు గారు ఎమ్మెల్యేగా ఉంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విమర్శించడం, చాలా దుర్భాషలాడడం, అది చాలా బాధాకరంగా ఉంది నాకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం చేస్తున్నారో ఈ గణబాబు గారికి ఇంకా తెలియలేదు. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళండి. మీరు 4.5 సంవత్సరాల క్రితం 4.5 సంవత్సరాలు ఇప్పటికి వచ్చి మీరు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు ఏం చేశారు? ప్రజల కష్టాలు తీర్చారా? ప్రజల బాధలు చూసారా? హెచ్పిసిఎల్ని ఏదైతే ఈ యొక్క కార్మికులు ఉన్నారో వాళ్ళ కష్టాలు తీర్చారా మీరు? లేదే. ఎప్పుడు దోచుకోవడం అదే చేస్తున్నారు తప్ప రెండోది ఏమీ లేదు మీకు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే హక్కు మీకు లేదు. దయచేసి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఒక్కటి ఆలోచించండి. 2.5 సంవత్సరాలు కరోనా వచ్చింది మనకి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినప్పుడు 2.5 సంవత్సరాలు కరోనా వచ్చింది. ప్రజల్లో తిరిగారా? ప్రజల బాధలు చూసారా? ప్రజల యోగక్షేమాలు చూసారా? ఎంతో మంది చనిపోయారు కరోనాలోనే. ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నారు ఎమ్మెల్యే గారు, తలుపులు వేస్తారు, ఎక్కడున్నారో జాడలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు సీఎం గారిని మాట్లాడే అర్హత లేదు. ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులకి, పార్టీ లీడర్లకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎలాగున్నారో చూడండి, ప్రజలు పడుతున్న బాధలు చూడండి, చాలా మంది చనిపోతున్నారు, మీరందరూ పబ్లిక్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి అని మాకు ఆదేశాలు జారీ చేసిందంటే ఇదిగోండి చూడండి, ప్రజల్లోకి వెళ్ళగెళ్ళాను నేను. ఇలాంటి చేస్తుంటే, పబ్లిక్లోకి ఇలా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా విమర్శించడం చాలా బాధాకరంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఈ రోజు నేను చెప్తున్నా, నీకు ఛాలెంజ్ చేసి, నేను పశ్చిమ నిజాములలో వన్ సైడ్ వార్, నో ప్రతిపక్షం ఛాలెంజ్ చేసి చెప్తున్నా. చూసుకోండి, వైసీపీ జెండా ఎగరబోతుంది. నెక్స్ట్ మీ గుండెల్లో రైలు పరిగెట్టిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక అభివృద్ధి బాటలో నడుస్తున్నారో మేము ఆయన తోడ్పడతాం. ఎందుకంటే ప్రజలకి అందుతున్న సంక్షేమ పథకాలు చాలా మటుకు అందుతున్నాయి. మరి మీరు ఆయన విమర్శించడం తగదు. నేనే చెప్తున్నా, ఇక్కడ వైసీపీ జెండా ఎగరబోతుంది, నెక్స్ట్ రాసుకోండి అని నేను వైసీపీ నగర ప్రధాన కార్యదర్శిగా మరి ఈ నవరత్నాలు ఏదైతే ఉందో మరి ఈ నవరత్నాల మీద దానికి 3 ఇంతలు 4 ఇంతలు చేసి ప్రజల్లోకి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అలాగే ఈ యొక్క పెన్షన్లు గత ప్రభుత్వంలో పడిగాపులు కాసేవారు. అంటే పెన్షన్లు వస్తాయా రావో తెలీదు. ఎంతోమంది
ముసలాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు మీరు చూస్తున్నారు, క్రమంగా 3,000 ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా 3,000 రూపాయలు చేశారు. కానీ ప్రతిపక్షాలు ఆయన మీద నిందలేస్తున్నారు. ఇది నిందలు తగబో. ఎందుకంటే ప్రజలంతా ఒక మంచి వ్యక్తి మీద ఉన్నాయి. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు గెలిపించాలా, నా కొడుకుని నా బిడ్డని ఎప్పుడు గెలిపించాలని ఎదురు చూస్తున్నా ప్రజలకి నేను నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే అభివృద్ధి పాటు చేస్తున్నారో అది మీ అందరూ ఒక్కసారి గమనించండి. ఇలాంటి ఎంతో మంది అన్నా సరే జంకడు వనకడు లొంగడు అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి మీరందరూ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయనకి మనం ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక గిఫ్ట్గా నేను ఇవ్వబోతున్నాను మీకు. ఎందుకంటే ఛాలెంజ్ చెప్తున్నా, రండి, ఎన్ని పార్టీలు ఎదురొచ్చినా ఎదిరించండి మమ్మల్ని. జెండా ఎగరబోతుంది, వైసీపీ జెండా పశ్చిమలో ఎగరబోతుందని మిమ్మల్ని అందరూ ప్రజలు కూడా ఈరోజు చూస్తున్నాం. మనం హెచ్పిసిఎల్లో ఎంతో మంది బాధలు పడుతున్నారు. కానీ నేను గత 5 సంవత్సరాల నుంచి అన్ని చూసుకొస్తున్నాను. హెచ్పిసిఎల్ ఏం చేస్తున్నారు, పెద్దలు పిలుస్తున్నారు, ఎమ్మెల్యే పిలుస్తున్నారు, వాళ్ళు బిస్కెట్లు కేకులు మరి ఏమెత్తున్నారు తెలియదు, లోపల సైలెంట్ అయిపోతున్నారు. ఈ సైలెంట్ అయిపోయే మనిషి నేను కాదు. గమనించండి, మీ ఎప్పుడు ఏదైతే ఈ కంపెనీలను ఉన్నారో జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ చూసి తరలించబోతాం. అలాగే ఇక్కడ ఉపాధి కల్పించే ప్రయత్నం మేము చేస్తాం. మరి అలాగే గత ప్రభుత్వంలో రౌడీ షీటర్లుగా ఈ ప్రాంతంలోని ముద్రించారు. గత ప్రభుత్వంలో చిన్న కేసు పెడితే ఆడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాను అన్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం అలా లేదు, ఆచి తూచి అడిగేస్తున్నారు. కానీ రౌడీ షీటర్లు కాదు వాళ్ళు, మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఈ ప్రభుత్వం వస్తే ఒక ఈ 4 నెలలు మీ ప్రవర్తన బాగుంటే నేను డైరెక్ట్గా సీఎం గారు లెటర్ పెట్టి మీ రౌడీ షీటర్లన్నీ నేను తీయించేస్తాను. గత ప్రభుత్వంలో కాదు, ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది. మీరందరూ సహకరించండి. ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి సీఎం దగ్గర నుంచి ఆర్డర్లు వస్తే మరి మీ రౌడీ షీటర్లుగా ముద్రించిన వాళ్ళ ప్రవర్తన బాగుండాలి. ఈ 4 నెలలు ఈ ఎలక్షన్ అయిపోయిన వరకు, ఎలక్షన్ అయిపోయిన నెలకి నేను సీఎం గారికి ఫ్యాక్స్ ద్వారా పంపించి మీ రౌడీ షీటర్లన్నీ కూడా నేను తీయించే బాధ్యత తీసుకుంటున్నానని మిమ్మల్ని కోరుకుంటున్నాను.